నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సింగర్ మంగ్లీ వరుస వివాదాల్లో ముందుంటుందండి. ఎందుకంటే ఆయన మీద ఒక సుబ్బారావు గారు అనే లాయరు ఫిర్యాదు చేయడం, మళ్ళీ మంగ్లీ గారు పోయి పంజగుట్ట పిఎస్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఏమిటంటే దీని మీద సింగర్ మంగ్లీ గారు సజ్జనార్ సార్ దగ్గరికి కూడా వెళ్ళి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఏమిటంటే ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ సత్యవతి మరియు న్యాయవాది సుబ్బారావు మధ్య మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్కు చేరింది. ఎందుకంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మనం చూసినాం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం, సుబ్బారావు గారు మీద మంగ్లీ గారి మీద సుబ్బారావు గారు కంప్లైంట్ ఇచ్చుకోవడం కూడా జరిగింది. ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తనపై రావడంతో మంగ్లీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో ఆమె సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మీద వరుస ఫిర్యాదులు ఉన్నాయి. దీని మీద చూసుకుంటే అయితే ఈ మంగ్లీ యొక్క వ్యవహారం మనం ఒకసారి చూసుకుంటే సజ్జనార్తో మంగ్లీ గారు మీట్ అయ్యి న్యాయం చేయండి, తప్పు చేసి శిక్షించండి అని సజ్జనార్ గారిని మంగ్లీ గారు కలిశారు. ఎందుకంటే ఈ ప్రముఖ సింగర్ మంగ్లీ న్యాయవాది సుబ్బారావు వివాదం అనేక మలుపులు తిరిగింది. ఈ క్రమంలో ఆమె తాజాగా సిపి సజ్జనార్న గారిని కలిసి అదే కేసులో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే హైడ్రామా కూడా సోట్ చేసుకున్న విషయం తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ ఆమె తమ్ముడు మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు బాధ్యతలతో కలిసి ఆధారాలు సమర్పించేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చారు. తన మాట తీరు చూసి పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. సుబ్బారావుకు 27 రీడింగ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో తాను డబ్బులు వసూలు చేశానని న్యాయవాది సింగుపోగు సుబ్బు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని మంగ్లీ ఇప్పటికే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలిపారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంటే ఆధారాలు చూపించాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా సిపి సజ్జనార్ను ఆమె కలిపారు. కమిషనర్ సజ్జనార్ గారిని కలిసి ఎలాంటి ఆధారాలు లేకుండా తన మీద తప్పుడుగా పాల్పడుతున్నారని, అందుకు కారణమైన అడ్వకేట్ సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అదే సమయంలో మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరింది. డబ్బు కాజేసిన అసలు వ్యక్తులను పట్టుకోవాలని మంగ్లీ కోరడంతో నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారనేది మనకు తెలుస్తుంది. తనకు పాటలు తప్ప వేరే వ్యాపారం లేదని మంగ్లీ తెలిపారు. న్యాయవాది అని చెప్పుకునే సుబ్బారావు డబ్బు డిమాండ్ చేయడమే కాకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని సత్యవతి అలియాస్ మంగ్లీ పంజగుట్ట పోలీసులకు తన న్యాయవాదులతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన పేరు చెప్పుకొని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. డబ్బుల విషయంలో తన పాత్ర ఉందంటే తాను ఏ పోలీసు కోర్టులు మెట్లు ఎక్కేందుకైనా సిద్ధమని సింగర్ మంగ్లీ గారు చెప్తున్నారు. డబ్బులు కట్టాలన్న వీడియోలో డబ్బులు లెక్క పెట్టేది తన సోదరుడు కాదని, అనవసరంగా అతన్ని ప్రచారం చేస్తున్నాడని అన్నారు. న్యాయవాది సుబ్బుకు భరతనాట్యం వస్తుందని, అతడు బిగ్ బాస్ వెళ్ళాలని, ఫేమస్ కావాలని, ఇప్పటికే ఫేమస్గా ఉన్న తనను వాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 22వ తేదీన న్యాయవాది సుబ్బు అతని అనుచరులు తనను కలిసి సామాజిక మాధ్యమాల్లో తనకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన వీడియోలు డిలీట్ చేయాలంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాను ఒప్పుకోకపోవడంతో తనను బెదిరించడం వేధించడం చేస్తున్నారని మంగ్లీ గారు చెప్తున్నారు. నా మీద ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్టాచారాలకు పాల్పడుతున్న అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ, మరియు నా పేరు వాడుకొని మోసం చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని, అలాగే బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్న సిపి సజ్జనార్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడము జరిగింది మంగ్లీ గారు.
మంగ్లీ గారికి ఇదేం కొత్త కాదు, ఎన్నో వస్తూనే ఉంటున్నాయి. మంగ్లీ గారిని ఇవన్నీ వివాదాలే, ఒకటి పోతే ఒకటి. తెలంగాణలో ఫోక్ సాంగ్స్తో భారీ క్రేజ్ సంపాదించుకున్న సింగర్ మంగ్లీ ఈ మధ్య వరుస వివాదాలతో చిక్కుకుంటుంది. తాజాగా చీటింగ్ కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీ తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది. ఈ కేసులో ఆమెతో పాటు మరికొందరు పేర్లు వినిపించడం సంచలనంగా మారింది. మంగ్లీ గారు అయితే నాకేం సంబంధం లేదని చెప్తూనే ఉంది, కానీ ఇవన్నీ ఒక్కొక్కటి కూడా బయటపడుతూ ఉన్నాయి. దీని పరిస్థితి చూస్తే మంగ్లీని ఈ చుట్టుముట్టేసినాయి కేసులు, టెన్షన్ పెడుతున్నాయి ఇవన్నీ. ఈ మధ్య వైరల్ అవుతున్న సింగర్ మంగ్లీ వివాదం అందరికీ తెలిసిందే. వివాదాలు మంగ్లీకి కొత్త ఏం కాదు. గతంలో కూడా ఇలాగే ఎన్నో కాంట్రవర్సీలు ఆమె ఫేస్ చేసింది. ఇంతకుముందు మంగ్లీని చుట్టుముట్టిన వివాదాల గురించి చూస్తే, ముందుగా ప్రస్తుతం చీటింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీ గతంలో కూడా ఎన్నో వివాదాలు ఫేస్ చేసింది. మంగ్లీ ఆమె తమ్ముడు శివ మధు అని మరో వ్యక్తితో కలిసి దాదాపు 100 మందిని మోసం చేశారని ఆరోపణలున్నాయి. వ్యాపారంలో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు పొందవచ్చని ఆశ చూపి దాదాపు 10 కోట్ల పైగా టోకరా పెట్టినట్లు బాధ్యతలు ఆరోపిస్తున్నారు. ఆయన మీద ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివన్నీ. కానీ రేవ్ పార్టీలు అంటూ మన బర్త్డే అది ఒకటి, అలా మంగ్లీని చుట్టుముడుతున్నాయి ఇది. ఎందుకంటే మంగ్లీ గారు ఆయన చెప్పేది ఒకటే చెప్తుంది. పంజగుట్టలో సిఐ సార్ని కలిసి సుబ్బారావు గారు నా మీద లేని ఆరోపణలు చేస్తున్నారు, న్యాయం చేయండి అని పంజగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. అట్లే సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి, కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి, సుబ్బారావు గారి మీద యాక్షన్ తీసుకోండి అని కూడా చెప్తుంది. మంగ్లీ గారు ఒకటే చెప్తున్నారు, నేను తప్పు చేస్తే కోర్టులు మెట్లెక్కినా పోలీస్ స్టేషన్కైనా లొంగిపోతాను, నేను అలాంటి దాన్ని కాదు, నాకు పాటలు తప్ప ఏమీ లేదు, నేను సాంగ్స్ పాడుకొని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటేనే తప్ప ఇలాంటి భూవివాదాల్లో నేను తల దూర్సను అని కూడా మన మంగ్లీ గారు చెప్తున్నారు. ఏమిటంటే ఈ సుబ్బారావు గారి యొక్క ఫిర్యాదు చూసుకుంటా పోతే మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజల నుండి డబ్బులు కాజేసిన అసలు వ్యక్తులను గుర్తించి వాటిని శిక్షించాలని కూడా మంగ్లీ చెప్తుంది. మంగ్లీ తన ఫిర్యాదులో న్యాయవాది సుబ్బారావుపై కీలక ఆరోపణలు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన సోషల్ మీడియాలో మరియు ఇతర వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తన పేరును అడ్డు పెట్టుకొని ఎవరైనా అక్రమంగా డబ్బులు పోసేస్తే కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా మంగ్లీ గారు చెప్తున్నారు. సుబ్బారావు గారు అదే చెప్తున్నారు. సుబ్బారావు గారు పంజగుట్ట పిఎస్కు పోతే నన్ను డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో టెస్ట్ చేశారని, నన్ను అవమానించారని అని, నేను ఒక అడ్వకేట్నని అయినా నన్ను అవమానించారని సుబ్బారావు గారు చెప్తున్నారు. కానీ మంగ్లీ గారు ఏం చెప్తున్నారు, పంజగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత సిపి దగ్గర సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, నేను ఏ తప్పు చేయలేదు, నాకు న్యాయం చేయండి, సుబ్బారావు గారు నా మీద చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి లేవు, అయినా నన్ను ఏడిపిస్తున్నారు, బాధ పెడుతున్నాడు, కాబట్టి సుబ్బారావు మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి అని ఆయన మంగ్లీ గారు పంజగుట్ట పిఎస్లో సిఐ సార్ గారికి, అలాగే మన కమిషనర్ సజ్జనార్ సార్ గారికి కంప్లైంట్ ఇచ్చింది. దీని మీద సుబ్బారావు గారు మంగ్లీ గారు ఇట్లా 100 కోట్ల పైగా వసూలు చేస్తున్నారు మైక్రో ఫైనాన్స్ పేరుతో సుబ్బారావు గారి ఆరోపణలో నిజముందా, నేను ఏ తప్పు చేయలేదన్న మంగ్లీ గారి నిజముందా అనేది కూడా త్వరలో తెలుస్తుంది. కానీ మంగ్లీ గారికి అన్ని వివాదాల్లో కూడా చాలా వివాదాల్లో చుట్టుకుంటున్నాయి. కాబట్టి మంగ్లీ గారు తన సింగర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ రావడం కూడా సింగర్గా మన మంగ్లీ గారికి కొంచెం ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. దీని మీద నెటిజన్లు ప్రజలు కూడా ఎవరికి అనుకూలంగా వాళ్ళు సోషల్ మీడియా పోస్టులు పెట్టుకుంటున్నారు. మంగ్లీ గారు చేసింటారని కొంతమంది, సుబ్బారావు గారు అబద్ధం చెప్తున్నారు కొంతమంది, ఇలా అలా అందరూ కూడా జనాలు అనుకుంటున్నారు. కానీ ఇది పోలీస్ స్టేషన్లో ఉన్నందువలన చట్టం ప్రకారం ఎవరికి ఏది న్యాయమో అనేది కూడా సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి సిపి సజ్జనార్ గారే దీని మీద ఏదో విధంగా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తేలుస్తారనేది కూడా మనం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.